నేను భగవద్గీతను నీ ఇంట్లో మూలన పడి నీకు దూరమై నీ ఇంట్లో చెదలకు దగ్గరైన గ్రంథాన్ని నేను, నీ తల రాతను మార్చే గీతను నేను. ఎవడరా నీకు చెప్పింది భగవద్గీత చదవాలన్నా కనీసం 70 సంవత్సరాలు దాటాలి, లేదంటే నువ్వు కాషాయం కట్టి గుండు గీయించుకుని తల్లిదండ్రులను సైతం వదిలి సన్యాసంలోకి పోతావని? అలాంటివన్నీ చెప్పుతో కొట్టు. కర్తవ్యం నుంచి తప్పించి సోమరిగా బ్రతకమని బోధించలేదు నేను. అర్జునుడి కర్తవ్యం ఒక క్షత్రియుడిలా ధర్మయుద్ధం చేయడం. నేను యుద్ధం చేయను మొర్రు అని గాంధీవాన్ని క్రింద పడేశాడు. కృష్ణ భగవానుడు నన్ను ఉపదేశిస్తే తర్వాత అర్జునుడేమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నీ దయ వల్ల నా అజ్ఞానాన్ని నశించింది. కరుష్యే వచనం తవా, నువ్వు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని గాంధీవాన్ని ధరించాడు అర్జునుడు. సాక్షాత్తుగా భగవంతునిచే ఉపదేశించబడ్డ ఉపనిషత్తును నేను, ఇప్పుడు నీ ఇంట్లో మూలన పడ్డ గీతను నేను. ఒకని దేవత మరొకని దయ్యం అనే నీ బుద్ధిమాలిన్యాన్ని కడిగే గంగను నేను. యో యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరెవరు ఏ ఏ విధములుగా తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తానని చెప్పింది నేనే, నీ ఇంట్లో నువ్వు తగలని గ్రంథాన్ని. దేవుడా నువ్వెక్కడా అని ఆకాశంలోకో నీకు పరంగా ఉన్న లోకంలోకి చూస్తున్నావా వెర్రివాడా? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, నువ్వు ఆరాధించే దైవం ఎక్కడో కాదురా, సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో కూడా అని చెప్పింది నేనే. అంతేకాదు, నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఏం చేస్తున్నావు? అద్దంలో చూసుకుంటున్నావా? అద్దంలో చూసుకునే నువ్వు నిజంగా నువ్వు అనుకుంటున్నావా? అద్దం అది ఓ అబద్ధం. భగవద్గీత అనే అద్దంలో నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నేను చూపించే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచతి మారత. నేను చూపించే నీ రూపాన్ని ఎవ్వరూ కత్తితో పొడవలేరు, అగ్నితో కాల్చలేరు, నీటిలో ముంచి చంపలేరు నిన్ను. అవ్యక్తం అచింత్యం అవికారమైన ఇలాంటి నిన్ను నువ్వు చూసుకుంటే ఎలా ఉంటావో తెలుసా? అయ్యో జుట్టు తెల్లగవుతుంది, ముఖం ముడతలు పడుతున్నాయి, శరీరం క్షీణిస్తుందనే భయం పోయి తస్మాదేవం విదిత్వేనం నాను శోచితుమర్హసి, నీ యథార్థ స్వరూపం తెలుసుకోవడం వల్ల ఏడుపనే పదం నీ జీవితంలో ఉండదు. ఎవరి గురించో తెలుసుకోవాలంటే ఇతర గ్రంథాలు పట్టుకో, నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నన్ను పట్టుకో. నేను నీ గురించి మాత్రమే గానం చేసే గీతను, నీ తలలో ఆలోచనలు మార్చే రాతను. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడ చేస్తామోనే భయపడుతున్నావా? ఈ భయాన్ని రూపుమాపి నీకు అభయం ఇచ్చే భగవత్ స్వరూపాన్ని నేను. నీవు అమరుడివి, చావు లేదని నేను చెబుతున్నా. ఒకవేళ చావు ఉందని నువ్వు అనుకున్నా, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, నిన్న నువ్వు వేసుకున్న వస్త్రం ఎలా వదిలి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తున్నావో తదా శరీరాన్ని విహాయ జీర్ణ, అలాగే నువ్వు ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తున్నావు. ఎవడైనా నిన్ను పొగిడితే గంటలు గంటలు వాడితో ఉండడానికి, వాడితో మాట్లాడడానికి ఇష్టపడతావు. నేను నువ్వు అమరుడివి, నీకు చావు లేదు, నువ్వు అంతం లేనివాడవు, పరమాత్మ అంశవు నువ్వు, కేవలం జ్ఞానస్వరూపమైన పరమాత్మవే నువ్వు అని ఇంతగా పొగుడుతున్నా నాతో కనీసం రోజుకు 10 నిమిషాలు కూడా గడపవేమిరా? ఏ చిన్న రోగం వచ్చినా మందులు వాడుతున్నావా? ఉదయాన్నే ఈ మాత్ర వేసుకోవాలి, మధ్యాహ్నం ఈ ఔషధాన్ని స్వీకరించాలి, వచ్చిన రోగాన్ని నయం చేసుకోవాలి. శరీరానికి రోగం వస్తే మందులు వాడుతున్నావు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, ఇంత శక్తివంతమైన మనసుకు రోగం వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ మానసిక రుగ్మతలు పోగొట్టే ధన్వంతరిని నేను. నమ్మిన వారు నిన్ను మోసం చేసి అవమానిస్తున్నారా? అయితే ఈ ఔషధాన్ని 3 పూటల వాడు. సమశత్రౌచ మిత్రేచ తదా మానవమానయోహో, శత్రువుని మిత్రుడిని ఒకేలా చూడు. పొగడ్తలకు పొంగకు, తెగడ్తలకు కుంగకు. ఏదైనా పని మొదలు పెట్టాలి అన్న సందేహం నిన్ను వెంటాడుతుందా? అయితే ఈ మాత్ర వేసుకో. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్కోత్విష్టభర్ంతప. ఒక నపుంసకుడులా ఎందుకురా భయపడతావు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి ఉత్తిష్ట లే పరంతప, శత్రువులను తప్పింపజేసే ఓ యోధుడా మేలుకో. ఏదైనా రోగం వచ్చి చస్తానేమో అనే భయం వెంటాడుతుందా నీకు? అయితే తిన్నాక 3 పూట్ల ఈ ఔషధాన్ని స్వీకరించు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అసత్తైన ఈ శరీరానికి ఉనికి లేదు,
సత్తైన నీకు లేకపోవడం అంటూ ఉండదు. చేసే వృత్తిలో లాభాలు ఎక్కువ వస్తున్నాయని మరీ పొంగిపోతున్నావా? సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభో జయ జయవు. సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని లాభాన్ని గాని నష్టాన్ని గాని సమంగా చూడు, నీకు కర్మ అంటదు. ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నా ఇంట్లో నువ్వు తగలని గ్రంథంలా, ఇంటి బయట శవం ముందు పాటలా, అప్పుడెప్పుడో జరిగిన గాథలా నన్ను వదిలేశావు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించి ఎంతో కాలమైంది, ఇప్పుడు కాలం మారింది. నా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకుంటున్నావా? నీలో నేను అనే భావం ఉన్నంత వరకు నాకు ఎక్స్పైరీ డేట్ రాదు. వాస్తవాన్ని గ్రహించు. కృష్ణుడంటే ఎవరో కాదు, జ్ఞానస్వరూపమైన నీ ఆత్మే, నువ్వే. అర్జునుడంటే ఎవరో కాదు, సుఖదుఖ ద్వంద్వాల మాలిన్యాన్ని అంటుకున్న నీ మనస్సే. పాండవులు ఎవరో కాదు, నీ మనసులో అంటుకున్న దైవీ గుణాలు. కౌరవులు ఎవరో కాదు, నీ మనసులో అంటుకున్న అసురీ గుణాలు. కురుక్షేత్రం ఏదో కాదు, నీ మనసులో మంచి చెడుల సంఘర్షణ. తెల్ల కాగితంపై నలుపు రంగు అక్షరాలతో కలిగిన పుస్తకానికి పరిమితం కాలేదు నేను. కృష్ణుడు నీ ఆత్మై, అర్జునుడు నీ మనసైతే, బోధించేది భగవద్బోధ, భగవద్గీత అయితే, మరి నేనెక్కడున్నా? నీలో నీవై ఉన్నా.